శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శని గారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా గ్రహణం చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. సింహరాశి వారికి 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి గ్రహస్థితుల్ని పరిశీలనగా చూసినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు, అననుకూలమైనటువంటి పరిస్థితులు, శుభాశుభ పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. అంటే ఈ రెండూ కూడా సమంగానే ఉన్నాయి. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఎప్పుడైతే ఒక్కసారే ఇక్కడ మనకి రాశి చక్రంలో కనిపిస్తూ ఉన్నాయో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది, లాభస్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ. మరి పూర్తిగా బలాలే చాలా బాగుంటాయి కదా అనుకుంటే రాశిలోనే రవి బుధ కేతువులు ఉన్నారు, 7వ స్థానంలో రాహు ఉన్నారు, 8వ స్థానంలో శనిగారు ఉన్నారు, 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఏ విధంగా మంచి జరుగుతుంది అని చెప్పాలి అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు అన్నమాట. మీరు ఎంతవరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంతవరకే ఫలితం వస్తుంది. గురుబలం బాగుంది కాబట్టి ఆ మాత్రం ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయంలో కృషి మానకుండా ఉండండి. అలాగే
నవగ్రహ హోమం చేసుకోవడానికి కానీ లేదా నవగ్రహాల జపాలు చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవర్గరీత్యా దోషాలు ఎవరికైనా జాతక చక్రంలో ఉన్నట్టయితే జన్మజాతకంలో ఇప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి చికాకులు ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకొని ఉంటారు, అయినా కూడా మీకు కొంత చికాకు తప్పదు. కాబట్టి ఈ రవి, రాహు, కేతు, బుధ, కుజ, శని ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు ఏదైనా అనుకూలం ఉందా అంటే అది గురుబలం. ఆ గురుబలం అనేది మీరు ఏదైనా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఉపశమనంగా మీకు గురుబలం అనేది సహాయ సహకారాలుగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అంటే ధనము విషయంలో ఇబ్బంది ఉండదు, వేరే ఇతరత్ర చేసేటటువంటి పనులలో అభివృద్ధిలో కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాతృవర్గ రీత్యా కూడా కాస్త సహాయ సహకారాలు కోరుకోవాలి. మీరే మీ మాతృవర్గానికి సహాయ సహకారాలుగా ఉండండి, ఆటోమేటిక్గా మీకు కూడా వస్తాయి అని కూడా చెప్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రుణభారాలు అంతగా ఏమి తీరేటటువంటి పరిస్థితి కాదు, మిమ్మల్ని బాధించేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏమాత్రం కనబడబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, రాజకీయ నాయకులకి అలాగే ఉన్నాయి. ఏ విధంగా చూసినా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఇంకా కొంచెం విద్య ఎక్కువ కష్టపడాలి. వ్యవసాయదారులు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండండి, ఓర్పుగా ఉండండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. శని, కుజ స్తోత్రాలు మరింతగా పఠించడం చేత మానసిక శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము 7వ స్థానంలోకి వచ్చి మీకు అనేక రకాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ 7వ స్థానంలోనే గ్రహణం ఏర్పడబోతోంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.